షాక్ అవుతున్నావు కదా? నేను సాధించలేను అనుకున్నావు కదా? అడవిలో ఆ మాంత్రికుడు నన్ను చంపడానికి 4 రాక్షసుల్ని పంపించాడు మాయా. అయినా సరే నా అమ్మవారు నాకు తోడుగా ఉండి నన్ను గెలిపించింది, ఆభరణాలతో పంపించింది. నీకు, నిహారికకు, కృష్ణబాబకు, వసంత వదినకు నేను చెప్పేది ఒక్కటే: అబద్ధం 4 నెలలు రాజ్యమేలినా నిజమే చివరికి గెలుస్తుంది అని. అధర్మం 4 కాలాలు విర్రవీగినా ధర్మమే చివరికి జయిస్తుంది అని. మీ అందరి వలన కొన్ని రోజులు నేను సఫర్ అయ్యాను. చివరికైతే నీపై విజయం సాధించబోతున్నాను. ఇప్పుడు చెప్పు, నీ పెళ్లి నా బావతో జరుగుతుందా? నా మాంగళ్యంను దోచుకోగలవని ఇప్పటికీ నీకు నమ్మకం ఉందా? నా నుంచి నా బావని ఎవ్వరూ వేరు చేయలేరు. నీ వంటి మాయలు 1,00,000 మంది వచ్చినా అవ్వదు. ఈ ఆభరణాలను సమర్పించిన తర్వాత నీకింకో పెద్ద షాకింగ్ న్యూస్ ఉంటుంది. నీకే కాదు, అది అందరికీ పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది. వెయిట్ ఫర్ సమ్ టైం. వెయిట్ అవని. ఏంటి ఆ బ్లాస్టింగ్ న్యూస్? తినబోతూ రుచులెందుకు? నీ కూతురు గురించేనా? అర్చన అక్షయగా మారిపోయిందంట కదా? అర్చన అక్షయగా మారిపోయిన విషయం నాకు తెలిసింది. అలాగే నువ్వు నీ అక్షయను ఈ ఊర్లో ఓ ఇంట్లో దాచిన విషయము తెలిసింది. నడి వయసులో ఉన్న 2 పెద్దవారికి నువ్వు అప్పగించడం నడి రోడ్డు మీద నుంచి నా మనిషి గమనించాడు. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని నీకు అనుమానంగా ఉంది కదా? అయితే చూపిస్తాను, చూడు.